ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. సో ఇండియన్ మార్కెట్ వీడియోస్ చేయడం తగ్గించాను. సో ఇక్కడ ఈరోజు సాటర్డే 30th ఆగస్ట్ 11:50 ఏరియా అవుతుంది. సో ఈరోజు సాటర్డే సండే కాబట్టి ఇండియన్ మార్కెట్ కానీ అన్నీ క్లోజ్ ఉంటాయి. ఓన్లీ క్రిప్టో కరెన్సీసే ఓపెన్ రన్ అవుతుంటాయి. సో ఇక్కడ నేను ఒక ఇథీరియం ట్రేడ్ ప్లాన్ చేశాను. ఆ ట్రేడ్ ఎలా ప్లాన్ చేశాను, ఎలా ఎగ్జిక్యూట్ చేశాను అనేది చూద్దాము. సో ఇది స్ట్రాటజీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే 4 hour చార్ట్లో ట్రెండ్ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. సో ట్రెండ్ ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు సో 4 hour చార్ట్లో సో ఇది ఒక రెసిస్టెన్స్ మార్కెట్ చూసుకుంటే ఒక డౌన్ ఫాల్ అయితే పడ్డది నిన్న 4 hours. సో ట్రెండ్ అనేది ఒక డౌన్ ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేశాము. సో నెక్స్ట్ తర్వాత మనము 15 నిమిషాల్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ మనం ఇది కొంత సపోర్ట్ తీసుకున్నది, ఇక్కడ పైకి వెళ్ళింది, సపోర్ట్ తీసుకున్నది, అందుకని ఇది సపోర్ట్ జోన్లోకి పెట్టాను ఇక్కడ. సో అది ఇంకా మనం 15 నిమిషాలలోకి వెళ్దాము. సో 15 నిమిషాల్లోకి వెళ్ళిన తర్వాత ఇది స్టెప్ 2. స్టెప్ 2లో మనము ఏ విధంగా అంటే మనము సో ఇందాక ఆల్రెడీ చూపించాను కదా ఒక ట్రెండ్ లైన్ అనేది, సో డౌన్ ట్రెండ్ అనేది. సో ఇది 15 నిమిషాలలో ఈ విధంగా స్వింగ్ హై, స్వింగ్ లో, హయ్యర్ హై, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో. సో ఇక్కడ ఈడి వరకు వచ్చేసింది. సో సపోర్ట్ దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లిక్విడిటీ స్వీప్ అయింది, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసింది. సో ఇదొకటి. తర్వాత ఇక్కడ మనకు సపోర్ట్ జోన్ ఉంది. సో ఇక్కడ మనం ఆర్డర్ బ్లాక్ అనేది రీసెంట్గా ఇది ఒక ట్రెండ్ లైన్ చూసాము. సో ఇక్కడ రీసెంట్గా ఆర్డర్ బ్లాక్ అనేది డ్రా చేసాము. ఆర్డర్ బ్లాక్ అనేది సో ఈ విధంగా డ్రా చేస్తాము. అంటే ఒక అప్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత లాస్ట్ గ్రీన్ క్యాండిల్కి సో వ్యాలిడ్ క్యాండిల్ అనేది డ్రా చేశాను. సో ఇది ఇక్కడ ప్రొఫెషనల్స్ డౌన్ సైడ్ అప్ సైడ్ కానీ వెళ్తారు. సో ఇక్కడ ఒక లిక్విడిటీ స్వాప్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ సో మార్కెట్ని డౌన్ సైడ్కి ఇక్కడ మనకి కొంత సపోర్ట్ జోన్ అయింది, సబ్ జోన్ ఉంది. ప్లస్ ఇక్కడ మనకు ఫెయిర్ వ్యాలీ గ్యాప్స్ అనేవి నేను ఇక్కడ డ్రా చేశాను. సో అవి నేను 5 minutesలోకి వెళ్ళి ఎంట్రీ ఎలా ప్లాన్ చేశాను అనేది చూపిస్తాను. ఇది సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ట్రెండ్ లైన్ దగ్గర ఉంది. సో మళ్ళీ మార్కెట్ ఇంకా లిక్విడిటీ కోసం కానీ స్టాప్ లాస్ అంట్ కోసం కానీ కొంత రావాలి. సో కాబట్టి ఇక్కడ నేను 1:3 ప్లాన్ చేశాను. సో ఇక్కడ స్టాప్ లాస్ తోటి. సో ఇప్పుడు నేను 5 minutesలోకి వెళ్ళి 5 minutesలో ట్రేడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసామనేది చూద్దాము. సో తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఇది 5 minutesలోకి వెళ్తే ఈ విధంగా కనబడుతుంది. సో ఆర్డర్ బ్లాక్, బేరిష్ ఆర్డర్ బ్లాక్ అంటారు. సో ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఈ ఫస్ట్ 3 క్యాండిల్స్ చూసామనుకో మనకు ఆర్డర్ బ్లాక్. సో ఫెయిర్ వ్యాలీ గ్యాప్ అంటారు. ఫెయిర్ వ్యాలీ గ్యాప్ని ఈ 3 క్యాండిల్స్లో చూసుకుంటే ఫెయిర్ వ్యాలీ గ్యాప్ లేదు. ఈ మూడు ఈ మూడిట్లలో చూసుకుంటే సో ఇక్కడ ఇన్ఎఫిషియన్సీ క్రియేట్ అయింది, ఫెయిర్ వ్యాలీ గ్యాప్ అనేది ఉంది. అంటే మార్కెట్ ఇక్కడికి వెళ్ళింది. సో ఈ ఏరియాకి కూడా బాటంలో ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో తర్వాత ఈ 3 క్యాండిల్స్కి ఫెయిర్ వ్యాలీ గ్యాప్ లేదు, ఈ 3కి ఫెయిర్ వ్యాలీ గ్యాప్ లేదు. మళ్ళీ ఇది అంటే ఫెయిర్ వ్యాలీ గ్యాప్. సో ఈ ఏరియా కూడా ఫెయిర్ వ్యాలీ గ్యాప్ లేదు అని అంటే మనకి ఇక్కడ ఈ లాస్ట్ 3 ఇదొక క్యాండిల్, ఇదొక క్యాండిల్, ఇదొక క్యాండిల్. సో ఈ క్యాండిల్కి మూడింటికి మధ్య ఈ వీక్కి దగ్గర మనము డ్రా చేసుకుంటే ఇదొక ఫెయిర్ వ్యాలీ గ్యాప్. సో మార్కెట్ ఇక్కడికి వచ్చి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఇడికి వచ్చి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఈ మూడు క్యాండిల్స్ చూసామనుకో. సో ఇదొక క్యాండిల్, ఇదొక క్యాండిల్, ఇదొక క్యాండిల్. ఈ 3 క్యాండిల్స్లో చూసుకుంటే సో ఇక్కడ విక్ నుండి దీనికి మధ్యలో గ్యాప్ ఉంది. సో ఇది ఒక ఇంబ్యాలెన్స్ అన్నట్టు, అంటే పుష్ చేయబడ్డది. మార్కెట్ పెద్ద ప్లేయరు మార్కెట్ని అప్ సైడ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఫెయిర్ వ్యాలీ గ్యాప్స్ అన్నారు. సో మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ దీనికి ఈ మూడింటికి మధ్య చూసుకున్నట్టయితే సో ఈ క్యాండిల్ ఇక్కడ ఈ గ్యాప్ ఉంది. సో దీనికి మధ్య ఇదంతా గ్యాప్ ఉంది. కానీ ఈ గ్యాప్లో 50% వచ్చేసి మార్కెట్ అప్ సైడ్ అయితే తీసుకుంది. సో ఇవి పెండింగే ఉన్నాయి గ్యాప్స్. సో తర్వాత మళ్ళీ ఇటు పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా ఫెయిర్ వ్యాలీ గ్యాప్ అనేది పెండింగ్ ఉంది. సో ఇది అన్నంటే మార్కెట్ ఈ ఏరియా దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఈ మూడింటికి ఫెయిర్ వ్యాలీ గ్యాప్ లేదు, ఈ మూడింటికి ఫెయిర్ వ్యాలీ గ్యాప్ లేదు. సో దీనికి మధ్య ఫెయిర్ వ్యాలీ గ్యాప్ అంటే ఇంకా ఇక్కడ ఈడి వరకు అయితే వచ్చింది. ఇక్కడ ఇదొక ఇన్ఎఫిషియన్సీ క్రియేట్ అయింది కాబట్టి బ్యాలెన్స్.
సో ఈడి వరకు వచ్చేసింది మార్కెట్, మళ్ళీ ఈడి వరకు వచ్చేసి అప్ సైడ్ వెళ్ళింది. సో మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మార్కెట్ ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నాము, స్టాప్ లాస్ ఈ పైకి పెట్టాము, 1:3 ట్రేడ్ అయితే తీసుకున్నాము. సో మనకి ట్రేడ్ అయితే ఎగ్జిక్యూషన్ అయితే రన్ అవుతుంది. సో దాన్ని ఎలా ప్లాన్ చేశాను అనేది చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఇథీరియం చూసుకున్నట్టయితే సో ఈ విధంగా, సో ఇప్పుడు ఇది ఇథీరియం 0.5 లాట్ తోటి తీసుకుంటున్నాం ఇది. సో ఈ ట్రేడు. సో ఇంకా ఇది గోల్డ్ సాటర్డే సండే క్లోజ్ కాబట్టి సో ఆల్ టైమ్ హైలో నేను సెల్ చేశాను, సో హెడ్జ్ చేసి. సో అది ఇంకా హోల్డ్లోనే ఉంది, రన్ అవ్వట్లేదు గోల్డ్. సో మండే రన్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఇథీరియం, బిట్కాయిన్ ఓన్లీ ఈ రెండిట్లోనే ట్రేడ్ అనేది మనకు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి ట్రెండ్ అయితే మనకు ఇప్పుడే స్టార్ట్ అయింది. మార్కెట్ ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నాము టాప్లో, తర్వాత మార్కెట్ కొద్దిగా డౌన్కి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, రీటెస్ట్ చేసుకొని మళ్ళీ రిజెక్ట్ చేసుకొని డౌన్ సైడ్కి వచ్చే ప్లాన్ ఉంది. సో ఈ విధంగా ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. సో చూద్దాము మనకి లో ఎంతవరకు మనకి టార్గెట్ని అచీవ్ చేస్తుందా లేదా అనేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా మళ్ళీ ఆర్డర్ బ్లాక్ దగ్గర మళ్ళీ రిజెక్ట్ చేసుకుంటుంది. అంటే మనము ఇది ఎర్లీ ఎంట్రీ అంటారు, దీన్ని అగ్రెసివ్ ఎంట్రీ అంటారు. సో నేను అగ్రెసివ్ ఎంట్రీలోనే షార్ప్ ఎంట్రీ తీసుకున్నాను. కన్జర్వేటివ్ ఎంట్రీ అంటే కన్ఫర్మేషన్, అంటే మళ్ళీ కొంత ఇక్కడ ఇది ఈ క్యాండిల్కి మధ్య ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఈ గ్యాప్ అంటారు ఇలాగ, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మార్కెట్ వచ్చింది. మళ్ళీ ఈ బేరిష్ ఆర్డర్ బ్లాక్కి రీటెస్ట్ చేస్తే మళ్ళీ రిజెక్షన్ జరుగుతుంది. ఈ క్యాండిల్ చూసుకోవచ్చు. సో రిజెక్షన్ నుండి మళ్ళీ మార్కెట్ కొద్దిగా ఇటు సైడ్ ఇక్కడ కన్జర్వేటివ్గా ట్రేడ్ చేసేవాళ్ళు ఇక్కడ కన్ఫర్మేషన్ చేసుకొని ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. సో అది ఈ విధంగా ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాము. సో మనకి ఇంకా మంచి టార్గెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సో 1:3 రిస్క్ రివార్డ్ అనేది మనం ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు, 1:3 ఈజీగా. సో ఇక్కడైతే ఒక రిజెక్షన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ యొక్క రిజెక్షన్ క్యాండిల్కి మనకి ప్రాఫిట్ ఎంత కనబడుతుంది అనేది చూద్దాము ఇక్కడ. సో చూస్తే ఇక్కడ 214 రూపాయలు, 251 రూపాయి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇప్పుడే రన్ అవుతుంది. సో ఇది ఇథీరియంది. సో ఈ విధంగా 248. సో మనకి రన్ అవుతుంది స్లోగా. అంటే మూమెంట్ ఈరోజు సాటర్డే సండే కాబట్టి మనకు క్లియర్గా మూమెంట్ అనేది కొద్దిగా స్లోగా ఉంటుంది. సో వాల్యూమ్ అనేది కూడా తగ్గుతుంది కాబట్టి. సో 294, 305. సో ఈ విధంగా మనకి సో ఇక్కడ మూమెంట్ కొద్దిగా రిజెక్షన్ జరిగింది కాబట్టి సో ఇక్కడ 381, 310, 400. సో ఈ విధంగా. సో మనకి మిగతావి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మండే కోసమే వెయిట్ చేయాలి. సో ఈ విధంగా. సో ఇక్కడ చూసుకుంటే రిజెక్షన్ జరుగుతుంది కాబట్టి, ఇది రిజెక్షన్ జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు రిజెక్షన్ జరుగుతుంది. సో లైవ్ అనేది ట్రేడ్ అప్డేట్ చేస్తాను చూడండి. సో 1:3 మనం టార్గెట్ అచీవ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము. సో ఇక్కడ ఒక 2 క్యాండిల్స్కి మనము రిజెక్షన్ చూసుకున్నట్టయితే సో 330 రూపీస్ అనేది వస్తుంది. సో లెట్స్ హోప్ ఈ ట్రేడ్ని ఫైనల్గా అప్డేట్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ట్రేడ్ విషయంలో కూడా మళ్ళీ కలుసుకుందాం. సో గోల్డ్ అనేది నిన్న ఆల్ టైమ్ హై చేసింది, అంటే చాలా అప్లో. సో అప్లో కాబట్టి నేను సెల్ చేసుకొని 0.01 తోటి చాలా తక్కువ లాట్స్ తోటి వెయిట్ చేశాను. సో ఇక్కడ చిన్న హెడ్జ్ కూడా చేశాను. సో దీన్ని ఒక లాంగ్గా క్యారీ చేద్దాం అనేది చూస్తున్నాను. సో గోల్డ్ని అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో ఇది ట్రేడ్ ప్లాను, సింపుల్ ట్రేడ్ స్ట్రాటజీ. 4 అవర్స్, 15 మినిట్స్, 5 మినిట్స్లో ట్రెండ్ సేమ్ ఉంటే రిస్క్ రివార్డ్ తోటి, ఆర్డర్ బ్లాక్స్ తోటి, లిక్విడిటీ స్వీప్ తోటి, తర్వాత ఫెయిర్ వాల్యూ గ్యాప్స్, ఇవన్నీ కాన్సెప్ట్ చూసుకొని రిస్క్ రివార్డ్ తోటి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.